మీరు పొందుకున్న రక్షణ జీవితం వెలగలిగిన ముత్యము. నీ జీవితమే ఒక ముత్యం, నువ్వే ఒక ముత్యము, నీ బ్రతుకు ఒక వెలగలిగిన బంగారు ఆభరణం. దయచేసి నువ్వు ముత్యము లాంటి ఆ గొప్ప రక్షణ జీవితం, నీ కుటుంబం, నీ పరిస్థితులు, నీ నీ అనుకూలతలన్నింటినీ కూడా దయచేసి పందుల స్వభావం కలిగిన వారి ఎదుట, కుక్క స్వభావాలు కలిగిన వారి ఎదుట నీవు అయోగ్యమైన విధి విధానము లేని దానివిగా నువ్వు మార్చబడొద్దు. అవి మిమ్మల్ని చీల్చివేస్తాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు అర్థం కావటానికి చెప్తాను చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక, 2వ పేతురుకు రాసిన పత్రిక చూడండి. 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వాక్యం